శారద ఒక మోమోస్ బండి పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటుంది. తనొక్కతే ఇంట్లో పని బయట పని చేయటం కష్టంగా ఉంటుందని వాళ్ళబ్బాయి రాజేష్కి బానునిచ్చి వివాహం చేస్తుంది. కానీ శారద ఒక పల్లెటూరు అమ్మాయిని తన కోడలిగా తీసుకొస్తుంది. పెళ్లైన కొద్ది రోజులకే మోమోస్ బండి దగ్గరికి బానుని తీసుకుని వెళ్తుంది. చూడు బాను, నేను మోమోస్ వ్యాపారం చేస్తూ ఉంటాను. నీ భర్త మరియు మావయ్య గారు వాళ్ల పనులకి వెళ్ళిపోతుంటారు. నేనొక్కదాన్నే ఇంట్లో కూర్చోటం ఎందుకని వ్యాపారం మొదలెట్టాను. మీరెంత మంచి వాళ్ళండి అత్తయ్య గారు. నాకుగాని పెళ్లికి ముందు కొంచెం సమయం దొరికితే గిల్లిదండ ఆడుకోవడానికి వెళ్ళిపోయేదాన్ని, లేదంటే ఏదైనా పొలం పని ఉంటే పొలం పనికి వెళ్ళిపోయేదాన్ని. ఈ ఇంట్లో నుండి ఇద్దరు మగవాళ్లు బయటికి వెళ్లి కష్టపడి తెస్తుంటే మనం ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తూ తినటం సరైంది కాదమ్మా. అందుకే ఇలా వ్యాపారం పెట్టాను. నేను తయారు చేసే విధానం అన్నీ చెప్తాను. జాగ్రత్తగా చూసి నువ్వు కూడా నేర్చుకో. పైగా ఇప్పుడు మంచి చలికాలం. ఈ సమయంలో బిజినెస్ బాలేగా నడుస్తుంది. సరేనండి అత్తయ్య, మీరెలా చెప్తే అలా చేస్తాను. ముందు సుబ్బయ్య గారి కొట్టుకు వెళ్లి మయోనిస్ పట్టుకురా. చాలా మంది సాస్తో పాటు మయోనిస్ కూడా వేసుకుని తింటారు. నేను చూసుకోలేదు, అదైపోయింది. సరే అత్తయ్య గారు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. బాను పరిగెత్తుకుని సుబ్బయ్య కొట్టు దగ్గరికి వెళ్లి కొంచెం మన్ను పట్టుకొస్తుంది. ఓసిని తెలివి మోమోస్లో పెట్టా. ఏంటే మన్ను పట్టుకొచ్చావు? నేను నీకు మయోనిస్ అని చెప్పాను. మీరు అయిపోయిన ప్యాకెట్ కూడా పడేశారు. పోనీ అది ఇచ్చుంటే వెళ్ళి అడిగేదాన్ని. మీరు నాకు ఏదో పేరు చెప్పారు, అక్కడికి నేను వెళ్ళి ఇంకా ఏదో పేరు చెప్పాను. అసలు మీరు చెప్తున్న పేరు కూడా నాకు నోరు తిరగట్లేదు. ఇంకా నేనెలా తెస్తాను? నీకు చెప్పే బదులు నేనే వెళ్ళి తెచ్చుకోవటం మంచిది. శారద వెళ్లి తీసుకొనొచ్చి ఆ రోజు వ్యాపారమంతా జరిగిన తరువాత అత్త కోడళ్ళిద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇంతలో రాజేష్ ఇంటికొచ్చాడు. రేయ్, గొప్ప తెలివైందిరా నీ పెళ్ళాం. మయోనిస్ తెమ్మంటే మన్ను పట్టుకొచ్చింది. రాజేష్ గట్టి గట్టిగా నవ్వుతూ, అదేమో పల్లెటూరి బయతు. అయినా నువ్వెలా అమ్మ దానికి చెప్పావు? అది కొన్ని పేర్లు పలకలేదు. ఇప్పటి వరకు నా పేరు పలకడమే తనకు సరిగ్గా రాదు. పెళ్ళై 3 నెలలవుతున్నా నాకైతే భయమేస్తుంది. పిల్లలు పుట్టిన తరువాత 24 గంటలు తనతోనే ఉంటారు కాబట్టి తన మాటలు తన ప్రవర్తన ఎక్కడ నేర్చుకుంటారోనని. హోరి నాయనా, జీవితకాలం దీన్ని భరించాలా? అన్ని తింగర పనులు చేస్తూ ఉంటుందిది. మరి ఏరి కోరి తెచ్చావుగా కోడల్ని, బాగా పని చేస్తుంది. భరించు. తెచ్చిన దానివి నువ్వే భరించకపోతే ఎలా? సందు దొరికితే చాలు నన్నెప్పుడందామా అని ఎదురు చూస్తుంటారు. రాత్రికి తిన్నావు కదా, మరి నన్నేదో ఒకటి అనకపోతే అరగదు కదా. మరి నేను పనికి వెళ్ళడం మానేసి ఎప్పుడు సందు దొరుకుతుందా, నిన్నేదో ఒకటి అందామా అని ఎదురు చూస్తున్నాను. శారద మరియు తన భర్త అలా వాదించుకుంటూ ఉండడంతో, అబ్బా ఆపండి నాన్న, మీరిద్దరూ మొదలు పెట్టారంటే రోజు అలా గడిచిపోవాలి గాని ఆపరు. అలా కొద్ది రోజులు గడిచాక శారద రోజు మోమోస్ ఎలా చేయాలో చాలాసార్లు నేర్పిస్తుంది. మరియు అందులో వేసే ప్రతి పదార్థం యొక్క పేర్లు నేర్పిస్తుంది. మధ్య మధ్యలో పరీక్షించడానికి పేర్లు అడుగుతూ ఉంటుంది. అలా నేర్పిస్తుండగా శారదకి వైరల్ ఫీవర్ రావడంతో కొట్టుకి వెళ్ళలేకపోతుంది. అందుకే బానుని పిలిచి, కోడలా, నువ్వు వెళ్ళి మోమోస్ బండి తీయి. మనం బండి తీయటం మానేస్తే వ్యాపారం పాడైపోతుంది. మోమోస్ తినడానికి వచ్చే కస్టమర్స్ వెళ్ళిపోతే వ్యాపారంలో బాగా నష్టం వస్తుంది. మరియు మనం లేమని తెలిసి వేరే వాళ్ళు వ్యాపారం మొదలెట్టినా మన వ్యాపారం బాగా దెబ్బతింటుంది. నేను మోమోస్ బండి తీయడానికి వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అత్తయ్య గారు? మీకిప్పటికే ఒంట్లో అస్సలు బాగోలేదు. మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళమంటారు? ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. మీ మావయ్య గారు ఎలాగో సాయంత్రం పని అయిపోయినాక ఇంటికొచ్చేస్తారుగా. పొద్దంతా నువ్వు నా దగ్గర ఉంటావు. సాయంత్రం దాకా మోమోస్ అమ్మడానికి వెళ్తావు. ఈ లోపల మీ మావయ్య గారింటికి వచ్చేస్తారు. సరే అని చెప్పి మోమోస్కి సంబంధించిన సామాన్లు 2 బ్యాగులలో సర్దుకొని పట్టుకొని వెళ్తుంది. వెళ్లి చూసేటప్పటికి అక్కడ మోమోస్ బండి ఉండదు. కంగారు పడుతూ ఇంటికి తిరిగి వస్తుంది. అత్తయ్య గారు, అక్కడ మోమోస్ బండి లేదండి. ఎవరో పట్టుకెళ్లిపోయినట్టున్నారు. లేదంటే దొంగతనం జరిగిందనుకుంటాను. అయినా బండినెవరు పట్టుకెళ్తారే? నువ్వు సరిగ్గా చూడలేదేమో, అక్కడే ఉంటుంది. అయ్యో అత్తయ్య గారు, రోజు మీతో పాటు వచ్చి పని చేసేదాన్ని, ఆ మాత్రం తెలీదా నాకు? అక్కడ బాను మరియు శారద మాట్లాడుకుంటూ ఉండగా పని పూర్తి చేసుకుని రాజేష్ ఇంటికొచ్చాడు. ఏమైంది? ఇద్దరూ ఎందుకలా వాదించుకుంటున్నారు? అయినా బాను, నీకేమైనా బుద్ధి లేదా? అమ్మకి ఒంట్లో బాలేదు కదా,
ఇప్పుడు తనతో వాదిస్తున్నావేంటి? మరి నాకింకో పని లేదు, మీ అమ్మతో వాదించడమే పని. నేనే ఇక్కడ మోమోస్ బండి కనిపించక కంగారు పడుతుంటే తిరిగి నా మీదే కౌంటర్లు వేస్తున్నారు. బండి కనిపించకపోవడం ఏంటి? పద మనిద్దరం వెళ్ళి చూద్దాం. ఆగండ్రా, నేను కూడా నెమ్మదిగా వస్తాను. ఏం అవసరం లేదు, నేను వెళ్తున్నానుగా. నా మీద నమ్మకం లేదా? నేను వెళ్ళి చూసుకొని వస్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో, నీకు అసలే బాలేదు. అక్కడికి వెళ్లి మోమోస్ కొట్టు పెట్టే ప్రదేశం మొత్తం వెతుకుతారు. కానీ మోమోస్ బండి ఎక్కడా కనిపించదు. ఇంతలో వాళ్ళకి ఒక కుర్రాడు కనిపిస్తాడు. బాబు, ఇక్కడ మోమోస్ బండిని ఎక్కడైనా చూసావా? ఇక్కడే ఉండేది, ఈరోజు కనిపించట్లేదు. చూశానండి. పక్క వీధిలో సాంబయ్య తన బజ్జీల్ని మీ మోమోస్ బండి మీద పెట్టి అమ్ముతున్నాడు. ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాను. వెంటనే రాజేష్ మరియు తన భార్య భాను అక్కడికి చేరుకుంటారు. ఏంటి సాంబయ్య, అడగకుండా బండక్కడి నుండి తీసుకొచ్చేసావు? దానికి ఒక్క తాళం కూడా వేయకుండా వదిలేసి తిరిగి నన్నంటారేంటి? అక్కడికి వెళ్తే బండి ఖాళీగా ఉంది, పాడైపోయిందని పడేశారేమోనని తీసుకొచ్చాను. అయినా ఇప్పుడు నాకు ఆ బండి దొరికింది, నేనివ్వను. సాంబయ్య అన్న మాటలకు భానుకి కోపం వచ్చి, ఏంటి సాంబయ్య నువ్వు మాట్లాడేది? రోడ్డు మీద ఏ వస్తువు ఎక్కడ దొరికినా అది నీదైపోతుందా? అయితే రేపు నీ పిల్లాడు మాకు రోడ్డు మీద కనిపిస్తే మా ఇంటికి పట్టుకుపోతాం. ఏమైనా అడిగితే మాకు రోడ్డు మీద దొరికాడు, మేం తీసుకొచ్చేసాం, ఇప్పటి నుండి పిల్లోడు మావాడే అంటే నువ్వు ఒప్పుకుంటావా అని ఆపకుండా మాట్లాడడంతో సాంబయ్యకి భయం వేసి బండి తీసుకుని వెళ్ళిపోమని చెప్తాడు. ఇదంతా తెలుసుకున్న శారద, అబ్బా, కోడలు పిల్ల వల్ల మాకీరోజు బండి దొరికింది అని తెగ సంబరపడుతుంది. ఇంతలో శారదకి జ్వరం తగ్గడంతో బండి తీద్దామనుకుంది. అత్త కోడళ్ళిద్దరూ కలిసి మోమోస్ బండి తీస్తారు. మీరు విశ్రాంతి తీసుకుంటూ అక్కడ కూర్చొని ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని చెప్తూ ఉండండి అత్తయ్య, నేను చేస్తాను. సరే అని శారద కూర్చొని చెప్తుంటే మోమోస్ తయారు చేయటం ప్రారంభిస్తుంది భాను. అత్తయ్య గారు చూడండి, ఇలాగేనా చేయాల్సింది? మోమోస్ చూడగానే ఉలిక్కిపడింది శారద. ఇలా ఎవరైనా మోమోస్ తయారు చేస్తారా? నువ్వు తయారు చేసిన మోమోస్ ఒక ప్లేట్లో ఒక్క మోమోనే పడుతుంది. అంత పెద్దవి చేస్తే మనకి లాభాలు రావు, తిరిగి నష్టాలొస్తాయి. దాని బదులు అందరికీ అన్నదానం చేయటం నయ్యం. నేనింకా నువ్వు మోమోస్ బాగా తయారు చేస్తే పక్క వీధిలో కూడా నీ చేత ఒక బండి పెట్టిద్దామనుకున్నా. నువ్వు ఈ బండి మీదే వ్యాపారం సరిగ్గా చెయ్యట్లేదు. ఇంక నేను కొత్త బండి పెడితే ఏమవుతుందో ఏంటో. అయినా నువ్వు ఇంత పెద్ద పెద్ద మోమోస్ చేస్తే కస్టమర్స్ కూడా భయపడి పారిపోతారు. తినడానికి కూడా ఎవ్వరూ రారు. అబ్బా ఊరుకోండత్తయ్య గారు, ఏదో కొంచెం పిండి ముద్ద ఎక్కువవడంతో మోమో పెద్దదిగా వచ్చింది. దానికి ఎన్ని మాటలు అంటున్నారు నన్ను. కొంచెం ప్రాక్టీస్ అయ్యాక బాగా చేస్తానులేండి. నువ్వు ప్రాక్టీస్ చేసే లోపల మన దుకాణం నష్టాల పాలై మోమోస్ వ్యాపారం మూసేస్తాం. అయినా ఇన్ని రోజుల బట్టి నేర్పిస్తే ఏం చేస్తున్నావే? బాగానే నేర్చుకున్నావుగా, మరి చెయ్యటం లేదే? మీరు నేర్పించినన్ని రోజులు నేను మసాలా కలపడం నేర్చుకున్నాను. నువ్విన్నాళ్లకి మసాలా కలపటం నేర్చుకుంటే ఇంకా స్టీమ్ చేయడం ఎప్పుడు నేర్చుకుంటావు? ఫ్రై చేయటం ఎప్పుడు నేర్చుకుంటావు? ఈసారి నేను చెప్పింది బుర్ర దగ్గర పెట్టుకుని వినకపోతే మాత్రం చెవి పట్టుకుని లాగేస్తాను. ఈ రోజు నేర్పించింది రేపు నువ్వు మళ్ళీ చేసి చూపించాలి, అర్థమైందా? ఏంటత్తయ్య గారు బెదిరిస్తున్నారు? భాను అమాయకంగా అంటున్న మాటలకి శారద నవ్వుతూ ఎలా చెయ్యాలో నేర్పించింది. అలా కొద్ది రోజులు గడిచాక మోమోస్ తయారు చేయటం, దాని మసాలా తయారు చేయటం పూర్తిగా నేర్చుకున్నాక శారద పక్క వీధిలో ఇంకో మోమోస్ దుకాణం పెట్టి ఇద్దరూ బాగా వ్యాపారం చేయసాగారు. సరసమ్మకు కోపం ఎక్కువ. తనకు నచ్చిందేదైనా జరిగితే చాలు భద్రకాళిలా మారిపోతుంది. తన భర్త దొరసామి ఎప్పుడూ తనకు కోపం తెప్పించే పనే చేస్తుంటాడు. అందుకే సరసమ్మ ఆయన్ని ఎప్పుడూ తిడుతూ చివాట్లు పెడుతూ ఉంటుంది. ఏమే సరసా, ఇంకా నోరేసుకొని నా పైన పాడిపోతూనే ఉంటావా? వయసు అయిపోతుంది కదా, ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకోవచ్చు కదే. నీ మొహానికి అది మాత్రమే తక్కువ. అయినా నువ్వు సరిగ్గా ఉంటే నేను తిట్టను కదా. ఇంతకీ నీకేం కావాలి ఇప్పుడు? రాత్రి నుండి నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదే. జేబులో చిల్లిగవ్వ లేకపోయేసరికి నిద్ర రావట్లేదు. జేబులు చిల్లిగవ్వ కోసం కాదు, నోట్లోకి మందు చుక్కపోలేదు కదా, అందుకే నిద్ర రానట్టుంది. అదేదో మనసులో దాచుకోకుండా చెప్పొచ్చు కదా. ఏంటంటే ఆ విషయం నీకు చెప్తే నువ్వు ఊరుకుంటావా? నాలుగు తగిలించవు.
అయ్యో నువ్వు నా మొగుడివయ్యా, నిన్నెప్పుడు అలా అంటూనే ఉంటానా ఏంటి? ఇప్పుడేంటి, నీకు డబ్బు కావాలి, ఆ డబ్బుతో సారా కొనుక్కొని తాగి ఈ రాత్రికి నిద్రపోదామనుకుంటున్నావు, అదే కదా? ఆహా, నీలాగా అర్థం చేసుకునే భార్య ఉంటే మొగుళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు కదే. తొందరగా ఇంట్లోకి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి. అలా దొరసామి అనగానే ఇంట్లోకెళ్లిన సరసమ్మ బడిత తీసుకొచ్చింది. అది చూసి దొరసామి ఇంట్లో నుండి పరుగు తీశాడు. అప్పుడే అక్కడికి సరసమ్మ కొడుకు వంశీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి ఇంటి ముందు నిల్చున్నాడు. అది చూసి సరసమ్మతో పాటు దొరసామి కూడా షాక్ అయ్యాడు. వంశీ, నాన్న, నేను చూస్తున్నది నిన్నేనారా? ఏంట్రా ఇది? అలా మూతి ముడుచుకునే ఉంటే సరిపోదు. నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? నోరు తెరిచి మాట్లాడరా? అమ్మా, ఈ అమ్మాయి పేరు వనజ. ఇద్దరం కలిసే చదువుకున్నాం. తను గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళింట్లో తనకి పెళ్లి చేయాలని చూస్తున్నారు. మా పెళ్లికి వాళ్ళింట్లో ఒప్పుకోలేదు. అందుకే ఇలా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేసాను. నన్ను క్షమించండి, కానీ నా మాట మీరు వింటారనే నమ్మకంతోనే ఇలా చేశాను. ఆహా, నువ్వేదో పొడి చేశావని నీ మీద నమ్మకం పెట్టుకున్నాం మేము. పెళ్లి చేసుకునే ముందు మేము నీకు గుర్తు రాలేదారా? మాకొక్క మాట చెప్పుంటే నీ పెళ్లి గ్రాండ్గా చేసేవాళ్ళం కదా. ఏవండి, ఇక ఊరుకోండి. అది కాదే. ఊరుకోమన్నానా? అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను తప్పు చేశాను. నన్ను నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా? అంటూ వంశీ తన తల్లి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. వంశీ మాటలు విని సరసమ్మ కూడా కంటతడి పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత కొంత సమయానికి హారతి తీసుకొచ్చి ఆ నవదంపతుల్ని ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఆ రోజు ఎవరూ సరిగా భోంచెయ్యరు. మరుసటి రోజు వంశీ తన తల్లి సరసమ్మ దగ్గరికెళ్ళి, అమ్మా, ఇలా మాట్లాడకుండా ఉండకమ్మా. నేను నీ మనసును బాధ పెట్టానని తెలుస్తుంది. కానీ నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అర్థం చేసుకుంటావని ఇలా చేశాను. నాతో మాట్లాడమ్మా. వంశీ అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి వనజ వస్తుంది. అత్తయ్య, ఆయన్నిలా చూస్తూ ఉండలేకపోతున్నాను. నన్ను పెళ్లి చేసుకుని ఆయన పెద్ద తప్పు చేశాడనిపిస్తుంది. పాపం మీరు మాట్లాడకపోవడం వల్ల ఆయన నరకం అనుభవిస్తున్నారు. దయచేసి ఆయనతో మాట్లాడండి అత్తయ్యా. ఇక వనజ అలా చెప్పగానే సరసమ్మలో మార్పు కనిపిస్తుంది. వంశీని వనజని దగ్గరికి తీసుకుంది. ఏ తల్లికైనా ఇలా చేస్తే బాధ కదా కలుగుతుంది. సరే, అవన్నీ మర్చిపోతానులే. మీరెళ్ళి స్నానం చేసిరండి. నేను మీకు వేడివేడిగా భోజనం వడ్డిస్తాను అంటూ సరసమ్మ వంటగదిలోకి వెళ్తుంది. తన కొడుకు వంశీకి ఇష్టమైన వంటలన్నీ చేస్తుంది. తరువాత దొరసామిని కూడా పిలిచి అందరికీ భోజనాలొడ్డిస్తుంది. అందరూ భోజనం చేసిన తరువాత తను కూడా తింటుంది. తరువాత తన గదిలోకి వెళ్లి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏమే, ఇప్పుడే కదే ఎంతో ఇష్టంగా కొడుక్కి వంటలొడ్డించావు. కోడల్ని కూడా బాగానే పలకరించావు కదా. మళ్ళీ ఏమైందే నీకు? ఇలా గదిలోకి వచ్చి ఏడుస్తున్నావు? అక్కడ సంతోషంగా ఉండి ఇక్కడ ఏడవడమేంటే? నోర్మోయ్, ఇంకేం మాట్లాడకు. వాడు దాన్ని పెళ్లి చేసుకొని వస్తే నేను సంతోషిస్తానా? నా కొడుకు పెళ్లి చాలా గ్రాండ్గా చెయ్యాలనుకున్నాను. బంధువులు, ఊరి జనం మధ్యలో కోలాహలంగా పెళ్లి చేసుకోవలసిన వాణ్ణి అలా ఓ అనాథలా మార్చి పెళ్లి చేసుకునేలా చేసింది ఆ దిక్కుమాలింది. దాన్ని ఊరికే వదిలిపెట్టను. ఏంటే నువ్వనేది? ఆ దిక్కుమాలింది నా కొడుకుని వల్లో వేసుకుంది. ఇప్పుడది ఏం చెప్తే అదే నా కొడుకు చేస్తాడు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేనిలా నటిస్తున్నాను. దాన్ని ఇంట్లో నుండి బయటకి పంపే రోజు తొందరలోనే ఉంది. అంతవరకు నువ్వు నోరు మూసుకొని చూస్తుండు. సరసమ్మ అలా మాట్లాడడంతో దొరసామి షాక్ అవుతాడు. 2-3 రోజులు అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంతలో ఒకరోజు, అమ్మా, నేనెప్పటి నుండో అనుకుంటున్న ఉద్యోగం నాకే వచ్చేలా ఉంది. కాకపోతే నేను వారం రోజుల పాటు ట్రైనింగ్ కోసం వెళ్ళాలనుకుంటా. చాలా సంతోషంగా ఉంది బాబు. కోడలొచ్చిన వేళ విశేషం. నీకు మంచి ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ పూర్తవగానే ఉద్యోగం వస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుంది నాన్న. నేను ట్రైనింగ్ కోసం రేపే బయలుదేరి వెళ్ళాలి. అయితే మరీ మంచిది. ఏవండి, అబ్బాయి ప్రయాణానికి ఏర్పాట్లు చూడండి. అమ్మా, నేనొచ్చే వరకు వనజని జాగ్రత్తగా చూసుకోండి. తనని వదిలి వెళ్లాలంటే మనసు రావట్లేదు. అంతేలే, పెళ్ళైన కొత్తలో నాకు ఇలాగే ఉంటుంది. పెళ్ళాన్ని అస్సలు వదిలి వెళ్ళడానికి మనసు రాలేదు. ఆ తర్వాత వాళ్లకు దూరంగా ఉంటేనే హాయిగా ఉండొచ్చని తెలుస్తుంది. అబ్బబ్బా, కాసేపు కూడా మాట్లాడకుండా ఉండలేరా? ముందెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి.
ఇదిగో బాబు, నువ్వేం కంగారు పడకు, కోడల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాలే. అలాగేనమ్మా. అలా తన భార్య వనజకు ధైర్యం చెప్పి ట్రైనింగ్కి వెళ్తాడు వంశీ. ఇక కొడుకు వెళ్లిన తరువాత సరసమ్మలో మార్పొస్తుంది. అత్తయ్య, నేనెళ్ళి చదువుకుంటాను. నువ్వు చదువుకుంటానంటే వంటలెవరు చేస్తారమ్మా? బట్టలెవరు ఉతుకుతారు? ఇల్లు బాత్రూంలు ఎవరు శుభ్రం చేస్తారు? అదేంటత్తయ్యా, రోజూ ఆ పనులు మీరే కదా చేసేది. త్వరలో నాకు పరీక్షలున్నాయి. నేను బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇదేం సత్రం కాదు నీకు తేరగా వండి పెట్టడానికి. చదువు పేరుతో పనులెగ్గొట్టాలని చూస్తున్నావు కదా. చదివింది చాలు, వెళ్ళి నేను చెప్పిన పనులన్నీ చెయ్యి. సరసమ్మ అలా కోపంగా మాట్లాడేసరికి వనజకి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా బాధపడింది. ఇక అత్తతో వాదించడం ఎందుకని చెప్పి బాధపడుతూనే ఆమె చెప్పిన పనులన్నీ చేస్తుంది. పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంత్రం అయిపోతుంది. ఇక రాత్రి భోజనానికి కూర్చోగానే, అమ్మాయి, ఈరోజు కూరలన్నీ నువ్వే చేసావా? చాలా రుచిగా ఉన్నాయి. అవును మావయ్య, పప్పుచారు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలా వనజ తన మామతో మాట్లాడుతుండగా సరసమ్మ కోపంగా వచ్చి ఆ పప్పుచారు తీసి వనజ మొహంపై కొట్టింది. వనజ మొహంపై కూరలు చిందిపోవడంతో చాలా కోపం వస్తుంది. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. చీచి, ఈ దరిద్రపు కూరలు తిని నా నోరంతా చెడిపోయింది. అయినా ఇవి తినడానికి చేసావా, చావడానికి చేసావా? ఆయన దరిద్రాన్ని ఇంట్లో తెచ్చిపెట్టాడు, ముందు వాన్ననాలి అంటూ సరసమ్మ కోపంగా తిడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అత్త అలా తిడుతుంటే వనజ లోపలే కుమిలిపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంది. వంశీ కూడా లేకపోవడంతో బాగా దిగులు పడిపోయింది. ఇక మరుసటి రోజు, అత్తయ్యా, ఈరోజు పనులన్నీ చేసేశాను. ఇంక నేను చదువుకుంటానత్తయ్యా, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అవతల పంట మొత్తం నాశనమైపోతుంది. మీ మావయ్యకు జ్వరం వచ్చేసింది. నాకు జ్వరం రావడం ఏంటే? మీరు ఊరుకోండి. జ్వరం రావటం వల్ల మీరు పనులేవి చెయ్యలేరు. ఇవాళకి కోడలు వెళ్ళి పంటలకి నీళ్లు పెడుతుందిలే. ఏమ్మా, బయలుదేరు. పొలం పనులు నేనెలా చేసేదత్తయ్యా? ఏంటమ్మా నోరు లేస్తుంది? అత్తని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. సరసమ్మ అలా మాట్లాడేసరికి ఇక వనజ ఊపిక మొత్తం నశించిపోయింది. అత్తపైన కోపం మరింత ఎక్కువైంది. అసలు మీ సమస్య ఏంటత్తయ్యా? నేను మీకు నచ్చలేదు, అదే కదా అసలు విషయం. ఆయన ఉన్నంత వరకు నాపై ప్రేమున్నట్టు నటించారు. నిజం చెప్పండి. అమ్మో అమ్మో, ఎన్నెన్ని నంగనాచి మాటలు మాట్లాడిందో. ఇక అస్సలు ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. మా ఆయన వచ్చే వరకు నేనిక్కడే ఉంటాను. ఎవరే మీ ఆయన? వాడు నా కొడుకు. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. నీలాంటి దానికి సరైన బుద్ధి చెప్పాలి. నా కొడుకుని వల్లో వేసుకుని వాడి జీవితాన్ని నాశనం చేశావు అంటూ సరసమ్మ తన కోడలు వనజని మెడపట్టుకుని బయటికి గెంటేసింది. సరిగ్గా ఆ సమయానికి అక్కడికే వంశీ వచ్చాడు. తన భార్యని ఇంటి నుండి గెంటేయడం చూసి వంశీ తట్టుకోలేకపోయాడు. కాని అప్పుడే సరసమ్మ బోరున ఏడవటం ప్రారంభిస్తుంది. వచ్చావా? నీ భార్య ఏం చేసిందో తెలిస్తే నువ్వు కూడా ఈ పనే చేస్తావురా. అత్తని కూడా చూడకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తుందంట. నువ్వు లేనిది చూసి మమ్మల్ని ఇంటి నుండి తరిమేయాలని చూసిందిరా అంటూ తన కొడుకు వంశీని పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. అమ్మా, నాకంతా తెలుసు. ఇంక నీ నాటకాలాపు. ఏంట్రా నువ్వనేది? ఈ అమ్మని అనుమానిస్తున్నావా? నిన్నగాక మొన్నొచ్చింది, అదే నీకెక్కువైందా? అమ్మా, నాన్న నాకు అన్ని విషయాలు చెప్పాడు. నువ్వు చేసేది చాలా తప్పు. వనజ ఇంటికి నన్ను నమ్మొచ్చింది. వచ్చే ముందు వాళ్ళింట్లో ఏం చెప్పిందో తెలుసా? ఇకపై అమ్మైనా అత్తైనా అన్నీ తనకు నువ్వేనని వాళ్ళింట్లో చెప్పి మరీ వచ్చింది. కానీ నువ్విక్కడ ఇలా చేస్తావనుకోలేదు. నా పైన ప్రేమ ఉంది, కానీ నేను చేసిన తప్పు వల్ల వనజపై ద్వేషం పెరిగింది. వనజ నాకెక్కడ దూరం అవుతుందోనని నేనే తనని పెళ్లి కొప్పించాను. పెళ్లి చేసుకునే ముందు కూడా తను మీతో ఒక మాట చెప్పమని బ్రతిమాలింది, కానీ నేనే ఒప్పుకోలేదు. వంశీ అలా చెప్పుతుంటే సరసమ్మకి కన్నీళ్లాగలేదు. తన కొడుకుతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కోడలు వనజ వంక చూసి కుమిలి కుమిలి ఏడ్చింది. తన కోడల్ని దగ్గరికి తీసుకుంది. అమ్మా, చిన్నదానివని నీ కాళ్ళు మొక్కలేదు. నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. నిన్ను చాలా బాధ పెట్టాను. నీలాంటి కోడలు దొరకటం నా అదృష్టం. నా వల్ల నువ్వు బాధపడ్డావు. బాధపడకండి అత్తయ్యా. అమ్మైనా అత్తైనా నాకన్నీ మీరే. ఇలా కన్నీళ్లు పెట్టుకోవటం నేను చూడలేను. అత్త కోడళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇక అప్పటి నుండి ఏ ఇబ్బంది రాకుండా వనజని చూసుకుంది సరసమ్మ. కొన్ని రోజుల తరువాత వనజకు ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది.
ఇక ఆ తరువాత ఆ కుటుంబం ఏ చీకు చింత లేకుండా సంతోషంగా బ్రతుకుతుంది.